చికెన్ ఫ్రై చేయాలంటే ఇలా చేయాలి. ముందుగా చికెన్ ని శుభ్రంగా కడిగి తీసి ఒక బౌల్లో వేసుకునేసి దాంట్లో స్పైసీ తగ్గట్టుగా కారం వేసుకునేసి ఆ తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మకాయ రసం కూడా పిండుకునేసి ఇలా బాగా కలిపి అరగంట సేపు ఊరనిచ్చుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకునేసి దాంట్లో నూనె వేసి ఊరనిచ్చిన ఈ చికెన్ ముక్కలన్నింటినీ దాంట్లో వేసుకోవాలి. చికెన్ ని కంపల్సరీ అరగంట సేపు అయితే ఊరనివ్వాలి. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసి తీసి ఒక ప్లేట్ లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై చేసిన వాటన్నింటిని తీసి ప్లేట్ లో వేసి మిగతా చికెన్ ని కూడా సేమ్ అదే విధంగా మనం బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసిన ముక్కలన్నింటిని తీసి ప్లేట్ లో వేసి అదే నూనెలో పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ ముక్కలు వేసి ఇలా వేగిన తర్వాత అల్లం ముక్క, వెల్లుల్లి ముక్కలు వేసుకునేసి 4 రెమ్మల కరివేపాకు వేసి ఇలా ఫ్రై చేసి గరం మసాలా కూడా వేసుకునేసి ఇలా కలిపిన తర్వాత ఫ్రై చేసిన చికెన్ వేసి ఇలా కలిపి కొత్తిమీర చల్లుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుని బిర్యానీలోకి కానీ రైస్ లోకి కానీ తింటే సూపర్ అంత బాగుంది.